తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ను విచారించింది సిట్. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అధికారులు నిర్ధారించారని చెప్పారు. విచారణలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఇలాంటి విషయాన్నే ప్రస్తావించడం కొసమెరుపు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇన్నారులో బీఆర్ఎస్ లీడర్ల ఫోన్లు యాక్ట్ చేస్తురట, ఇండ్ల ముంగటుండే సీక్రెట్ కెమెరాల వీడియోలు గుంజుతున్నారట. అంటే ఎవరితోటి మాట్లాడుతురు, ఏం మాట్లాడుతురు, ఎవరొచ్చి కలుస్తురు, ఏం నడుస్తుంది తెలుసుకుంటున్నారట కొందరు పోలీసులు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ప్రతిపక్షం పార్టీల ప్లాన్లు తెలుసుకొని సర్కార్ కు చెప్తున్నారు. గిట్లా రూల్స్ తప్పిన వాళ్ళ సంగతి పక్కా చూస్తామని వార్నింగ్ ఇచ్చిండు హరీష్ రావు సారు. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. ముచ్చటింటుంటే పాత గవర్నమెంట్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు యాదకొస్తున్నదిలే. మా ఏలు వల్ల గసంటి ఏం కాలేదు, గట్ల ఎవ్వరు చేయలేదు అన్నోళ్ళే ఇప్పుడు గిట్లానుడే గమ్మతున్నది. ఫోన్ రే మీ కుటుంబ సభ్యులు స్వయానా మీ మరదలు వారి యొక్క భర్త ఫోన్ ట్యాప్ చేసినామని చెప్పి తనే స్వయంగా బయటకు వచ్చి ఈ రోజు మీ పైన ఆరోపణలు చేస్తుంది. దానిపైన స్పష్టత ఇచ్చే కనీస ఇంగిత జ్ఞానం లేదు.